అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. మరి నేను విజయ్ కుమార్, డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ కళాశాల జడ్చర్లలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు మనము ఆహ్, ఒక ప్రజాస్వామ్యవాది, ఉదార ప్రజాస్వామ్యవాది గురించి చర్చించుకోబోతున్నాం. ఆయన పేరే జాన్ లాక్. అయితే ఈరోజు మనము జాన్ లాక్ గురించి చెప్పుకునే విషయంలో అంటే ఆయన గురించి చెప్పుకోవడంలో ఏమేమి అంశాలు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చంటే ఆయనది అసలు జాన్ లాక్ చెప్పిన ఒక గొప్ప సిద్ధాంతం సామాజిక ఒడంబడికావాదం కావచ్చు. అందులో భాగంగా ఆయన చెప్పిన రెండు ముఖ్యమైనవి సహజ హక్కుల సిద్ధాంతం మరియు పరిమిత ప్రభుత్వం. అంటే లేకపోతే పరిమిత రాజ్యాంగబద్ధ ప్రభుత్వం అని కూడా మనం అనవచ్చు. వీటిని గురించి ముఖ్యంగా చర్చించుకుంటూ ఇతర అంశాలను కూడా మనము ఈ యొక్క పాఠంలో స్పృశిద్దాం. సరే, ముందుగా ఆ అంశాలకు వెళ్లే ముందు ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను, అలాగే ఆయన రచించిన ముఖ్యమైన గ్రంథాలను గురించి మనము తెలుసుకుందాం. ముందుగా ఆయన జీవిత విశేషాలు చూద్దాం. అందులో మనకి ముఖ్యంగా ఏంటంటే క్రీస్తు శకం 1632వ సంవత్సరంలో ఆయన ఆగస్టు 29 తేదీన ఉత్తర సామర్సెట్ ప్రాంతంలో ఉన్న రింగ్టన్ అనే గ్రామంలో ఆయన జన్మించడం జరిగిందనమాట. ఇది బ్రిటన్‌లో ఉంది. ఈయన తండ్రి ఒక ప్యూరిటన్ వర్గానికి సంబంధించి ప్యూరిటన్ వర్గస్థుడు. ఈయన పార్లమెంటరీ ప్రభుత్వ స్థాపన కోసం కృషి చేయడం జరిగిందని చెప్పచ్చు ఈయన తండ్రి. ఇక మరి వెస్ట్ మినిస్టర్ అనే పాఠశాలలో తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం జరిగింది జాన్ లాక్. ఇక అదే తర్వాత క్రీస్తు శకం 1662వ సంవత్సరంలో ఆయన ఆక్స్ఫర్డ్ లోని క్రిస్టియన్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను కొనసాగించాడు. అయితే ఈ విశ్వవిద్యాలయంలో సరి అయిన క్రమశిక్షణ లేకపోవడం అనేది ఆయనను సంతృప్తి పరచలేదు. అక్కడ సరైన క్రమశిక్షణ లోపం అనేది ఈ విశ్వవిద్యాలయంలో ఆయనకి నచ్చలేదు. సరే, అయినప్పటికీ కూడా మరి విద్యాభ్యాసం అనేది కొనసాగించాడు. ఆ తరువాత 1668వ సంవత్సరంలో ఈయన ఎంఏ పట్టాను పొందడం జరిగిందనమాట. ఆ తరువాత ఈయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా పనిచేయడం జరిగింది. ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసకులుగా కొంతకాలం పనిచేశాడు. కానీ ఈ వృత్తిపై ఆయనకి అంత ఆసక్తి కలగకపోవడంతో కొంతకాలం వైద్య విద్యను అభ్యసించడం ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయిన డేవిడ్ థామస్ కు సహాయకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ఈయన కాలంలోనే మనము ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. ఇక్కడ మేరీ ప్రభుత్వంలో విచారణ కమిషనర్ గా పనిచేయడం జరిగింది. అంటే దానికన్నా ముందు మనం ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయన కాలంలోనే ప్రపంచ చరిత్రలోనే ఒక గొప్ప ఘట్టం జరిగింది. అదేంటంటే 1688లో జరిగిన మహా విప్లవం లేదా రక్తరహిత విప్లవం జరిగింది. అంటే బ్రిటన్ పరిపాలిస్తున్న రెండవ జేమ్స్ ప్రజలు శాంతియుతంగా విప్లవం జరపడం ద్వారా ఆ ప్రభుత్వాన్ని వదిలి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత రాజకుమార్తె మేరీ ప్రభుత్వాన్ని చేపట్టడం జరిగింది. ఆ ప్రభుత్వంలో అయినా కొంతకాలం విచారణ కమిషనర్ గా పనిచేయడం జరిగింది. ఆ విచారణ కమిషనర్ గా పనిచేసిన తర్వాత 1700 సంవత్సరంలో ఈయనకి అనారోగ్యం కలగడం వల్ల ఆ పదవికి రాజీనామా చేశాడు. చివరకు ఈయన క్రీస్తు శకం
1704/28 అక్టోబర్న మరణించడం జరిగిందనమాట. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ఈయనని ఏమైనా సమకాలీన అంశాలు ఏంటి, మరి ఈయన కాలంలో ఎలా ఉంది పరిస్థితి బ్రిటన్‌లో అంటే, ఒక పాజిటివ్ వేలో యూరప్ ఖండం ఆ కాలంలో ముందుకు సాగడం జరిగిందనేది మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్రిటన్‌లో అంతకుముందు ఉన్న ఆ రాజరికపు నియంతృత్వం అనేది నేను ఇందాక చెప్పినట్టుగా క్రీస్తు శకం 1688లో జరిగిన మహావిప్లవం ద్వారా అది పోయి ఒక పరిమితమైన రాజరికం అనేది ఏర్పడడం జరిగింది. ఇది లాక్ పైన చాలా ప్రభావాన్ని చూపించింది. ఇది మన ఆయన సిద్ధాంతంలో కూడా చూడొచ్చు, మనం చూడబోతున్నాం కూడా. ఇక తరువాత అంతేకాకుండా హుకర్ అనే ఆయన రచించిన రచనలు కూడా లాక్ ను చాలా ప్రభావితం చేసింది. మరి పరిమిత రాజ్యాంగం అంటే ఏంటి అంటే ఏంటి ఇది? ఇంతకు ముందు ఎలా ఉంది బ్రిటన్‌లో అంటే రాజుకు ఎక్కువ అధికారాలు ఉండేవి, పార్లమెంటుకు తక్కువ అధికారాలు ఉండేవి. ఇప్పుడు రాజు నామమాత్రపు అధికారి అయిపోయారు. ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా మన బ్రిటన్‌లో మనము కనిపిస్తుంది. బ్రిటన్ రాజు లేక రాని నామమాత్రము, కానీ నిజమైన అధికారాలు పార్లమెంటరీ ప్రభుత్వానికి ఉంటాయి. మన భారతదేశం కూడా అదే పద్ధతిని అనుసరిస్తోందని మనకు తెలుసు. కాబట్టి ఇది 1688లో జరిగిన మార్పు దీనికి మూలమని చెప్పొచ్చు అనమాట. ఈ విప్లవమే దీనికి మూలమని మనము చెప్పవచ్చు. సో అది కావచ్చు, హుకర్ రచనలు కావచ్చు, లాక్ ను ప్రభావితం చేశాయి. ఇక తరువాత ఈయనను ప్రభావితం చేసిన ఈయన ప్రభావితం చేసిన హుకర్ రచనలు కావచ్చు, 1688 విప్లవంతో పాటు అనేక ఈయన వ్యక్తిగత అనుభవాలు కావచ్చు, అనేక పదవులను అలంకరించిన ఈయనకు కలిగిన వ్యక్తిగత అనుభవాలు కూడా ఈయన ఈయన భావాలపై ప్రభావితం చూపిందని మనం చెప్పవచ్చు. మరి ఈయన భావాలను మనం ఎక్కడ గమనించవచ్చు? ఈ కింది రచనల్లో మనం చూడవచ్చు. అందులో మనము అవేంటివి ఆ రచనలు అంటే ముఖ్యమైనవి ఎస్సెస్ కన్సర్నింగ్ హ్యూమన్ అండర్స్టాండింగ్ ఇదొకటి, అలాగే లా ఆఫ్ నేచర్ ఇది కావచ్చు, తర్వాత సమ్ థాట్స్ కన్సర్నింగ్ ఎడ్యుకేషన్, అలాగే 3 లెటర్స్ ఆన్ టాలరేషన్, అలాగా ట్రూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్. ఇది చాలా ముఖ్యమైన గ్రంథం, ట్రూ ట్రీటీస్ ఆఫ్ గవర్నమెంట్. ఈ గ్రంథంలో ఆయన సామాజిక ఒడంబడిక గురించి అనేక విషయాలను చర్చించడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ మనం ఈయన సిద్ధాంత భావాలను గురించి మనము ఇక్కడి నుంచి చూడడం జరుగుతుంది. మనము ముందుగా మానవ స్వభావం గురించి ఆయన ఏం చెప్పాడో చూద్దాం. అంటే సామాజిక ఒడంబడికావాదుల్లో 3 ముఖ్యులు: హాబ్స్, లాక్, రూసో. వీరందరూ కూడా ఈ సామాజిక ఒడంబడికావాదానికి మానవ స్వభావంపై ఆధారం చేసుకుని తమ సామాజిక ఒడంబడికావాద సిద్ధాంతాన్ని కొనసాగించడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, మరి లాక్ మానవ స్వభావ చిత్రీకరణ ఏ విధంగా ఉంది అంటే, మానవ స్వభావం గురించి ఆయన మంచివాడుగా చెప్పాడు. హాబ్స్, మ్యాకియవెల్లీ లాంటి వారు మానవ స్వభావాన్ని ఒక నిరాశావాదంగా, ఒక నెగిటివ్ షేడ్ ఇవ్వడం జరిగింది మానవ స్వభావానికి. కానీ ఇక్కడ ఈయన మాత్రం, అంటే మన జాన్ లాక్ మాత్రం మానవ స్వభావానికి ఒక పాజిటివ్ షేడ్ ఇవ్వడం జరిగిందని చెప్పచ్చు. అందుకని మానవుడు మంచివాడు. అలాగే సంఘ జీవనంపై మానవుడికి ఆసక్తి ఉంటుంది. సంఘంలో అందరితో కలిసి జీవించాలనుకుంటాడు, వారితో సహకరించడానికి సిద్ధపడతాడు. అలాగే హేతుబద్ధంగా ఆలోచిస్తాడు మానవుడు హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. తర్వాత మానవుడికి ఈ మానవుని యొక్క చర్యలు కానీ మానవులని చర్యలకు కారణం అతని కోరికలు. మానవుడి చర్యలన్నిటికీ కారణం ఏంటి? అతని కోరికలు. అలాగే మానవుడు ఎప్పుడూ కూడా బాధలకు దూరంగా ఉండాలనుకుంటాడు. సంతోషాన్ని ఇచ్చే పనులు చేయాలనుకుంటాడు. అందుకంటే మానవుడు ఈ బాధలను కలిగించే పనులకు నుంచి మినహాయింపు కోరుకుంటాడు. సంతోషాన్ని ఇచ్చే పనులను చేయాలని ఎప్పుడు కూడా కోరుకుంటాడని చెప్పి చెప్పడం జరిగింది లాక్స్. అలాగే మరి ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా మానవునికి అంటే మానవునిలోని ఒక అనుకూలమైన దృక్పథాలను చిత్రీకరించాడు జాన్ లాక్. వీటిని ఆధారంగా చేసుకుని తాను
తన సామాజిక ఒడంబడికావాద సిద్ధాంతాన్ని కొనసాగించడం జరిగింది. అందులో భాగంగా మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ప్రాకృతిక వ్యవస్థ గురించి ఆహ్, ప్రాకృతిక వ్యవస్థ గురించి లాక్ భావాలేంటి చూద్దాం. ఇందాకల మానవ స్వభావంలో గురించి ఆయన చాలా అనుకూలంగా చెప్పాడని చెప్పాం కదా! దాన్ని ఆధారంగా తీసుకుంటే ప్రాకృతిక వ్యవస్థ అసలు ముందు మనం ప్రాకృతిక వ్యవస్థ అంటే ఏంటో కొంచెం చెప్పుకుందాం. రాజ్యం ఏర్పడక ముందు ఉన్న వ్యవస్థ లేకపోతే రాజకీయ వ్యవస్థ లేనప్పుడు పూర్వం ఉన్న వ్యవస్థను మనం ప్రాకృతిక వ్యవస్థగా చెప్పుకోవచ్చు. స్టేట్ ఆఫ్ నేచర్ అని కూడా అంటాం దాన్ని ఆంగ్లంలో. ఈ స్టేట్ ఆఫ్ నేచర్ లో లేకపోతే ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు ఎలా ఉన్నాడు అని చెప్పి భిన్నంగా చెప్పాడు. ఎవరికి హాబ్స్ ఏమో చాలా చీకటి పరిస్థితులు ఉండేవి. చీకటి పరిస్థితులు అంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉండేవి ప్రాకృతిక వ్యవస్థలో అని చెప్పాడు. కానీ లాక్ అలా చెప్పలేదు. లాక్ ఏం చెప్తున్నాడంటే సహకారము, ఇందాక మనం చెప్పుకున్న మానవుడు సహకార స్వభావం ఉంటుందని అదే ప్రాకృతిక వ్యవస్థలో కూడా కనిపిస్తుందని చెప్తున్నాడు. సహకారంతో ఉంటాడు, స్వేచ్ఛగా ఉండేవాడు, శాంతియుతమైన జీవితాన్ని గడిపేవాడు జాన్ లాక్. మానవుడు జాన్ లాక్ చెప్పినట్టుగా మానవుడు చాలా ప్రశాంతంగా, సంతోషంగా, తర్వాత సంఘ జీవనానికి అలవాటు పడి ఉండేవాడు. ఆయనకి రాజకీయ జీవితం తెలియదు. ఆబ్వియస్లీ మనకి ఇప్పుడు ఇక్కడ ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నప్పుడు అసలు రాజకీయ జీవితం తెలియదు కాబట్టి రాజకీయ జీవితం మానవుడికి తెలియదు. అరిస్టాటిల్ మానవుడు రాజకీయ జీవి, సంఘజీవి అన్నాడు. కానీ ఇక్కడ లాక్ ఏమంటున్నాడంటే మానవుడు సంఘజీవి, సంఘాన్ని గురించి తెలుసు, రాజకీయాల గురించి తెలియవు. కాబట్టి సహకారంతో ఒకరితో సహకరించుకుంటూ శాంతియుతంగా, స్వేచ్ఛగా జీవించేవాడు మానవుడు ప్రాకృతిక వ్యవస్థలో. అలాగే ప్రతి ఒక్కరి ధనము, మానము, ప్రాణము, స్వేచ్ఛలపై ఇంకొకరికి గౌరవం ఉండేది. ఈ కాలంలో ప్రాకృతిక వ్యవస్థలో ఉన్న మానవుడు ఒకరి యొక్క ధన, మాన, ప్రాణాల పట్ల, స్వేచ్ఛ పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండేవాడు. అలాగే సహజ న్యాయం ప్రకారమే మానవుడు నడుచుకునేవాడు. సహజ న్యాయం అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ చట్టాలు ఇవి సృష్టించినవి కావు. మానవుడు పుట్టుక నుంచి ఉన్నది న్యాయాన్ని సహజ న్యాయం అని చెప్పొచ్చు. మానవుడితో పాటు ఉన్న న్యాయాన్ని సహజ న్యాయం. అసలు మనం చెప్పుకున్నాం ప్రాకృతిక వ్యవస్థలో రాజకీయ వ్యవస్థే లేదు. రాజకీయ వ్యవస్థ లేనప్పుడు ఇంకా మనకి చట్టబద్ధమైన న్యాయం ఎందుకు ఉంటుంది? ఉండదు. కాబట్టి సహజ న్యాయం ప్రకారమే ప్రజలందరూ కూడా నడుచుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, సహకరించుకుంటూ, శాంతియుతంగా తమ తమ జీవితాలను గడిపేవారు. అలాగే కానీ రాను రాను ఏమైందంటే వ్యక్తి ఆస్తి ఏర్పడింది. సరే, వ్యక్తి ఆస్తి ఎలా ఏర్పడింది అనేది మనం తర్వాత చర్చించుకుందాం. బట్ ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రాను రాను వ్యక్తికి ఆస్తి ఏర్పడింది. వ్యక్తి ఆస్తి ఎప్పుడైతే ఏర్పడిందో చిన్న చిన్న సంఘర్షణలు అనేవి ఏర్పడడం జరిగింది. అలాగే మానవుల్లో కొంతమంది, అందరూ మంచి వాళ్ళు ఉండకపోవచ్చు కదా, వారి వల్ల కూడా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా వ్యక్తిగత ఆస్తి. ఈ వ్యక్తిగత ఆస్తి వచ్చినప్పుడు నీది, నాది అని రావడం వల్ల చిన్న చిన్న గొడవలు, సంఘర్షణలు అనేవి మెల్లమెల్లగా ఏర్పడడం అనేది ప్రాకృతిక వ్యవస్థలో జరిగింది. ఇక తర్వాత సరే, ఇది మరి ఇందులో నుంచి, ఈ సంఘర్షణల నుంచి బయటపడాలంటే మానవుడు ఏం చేయాలి? దానికి కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాము ఒక సొల్యూషన్ ని, ఒక సాధనను ఇవ్వడం జరిగింది జాన్ లాక్. అదే సామాజిక ఒడంబడిక. సామాజిక ఒడంబడిక పేరులోనే మనకి ఈ యొక్క ఆన్సర్ ఉంది, పేరులోనే జవాబు ఉంది, పేరులోనే మనకి అర్థం ఉంది. సామాజిక ఒడంబడిక అంటే ఏంటి అంటే ప్రజలందరూ కూడా ఒక ఒడంబడిక ద్వారా ఒక సమాజాన్ని లేదా ఒక ప్రభుత్వాన్ని సృష్టించడం. సరే, అవి మనము చెప్పుకుందాం. అంటే హాబ్స్ ఏం చెప్పాడంటే ఒకే ఒక ఒడంబడిక జరుగుతుంది అని చెప్పాడు. కానీ జాన్ లాక్ 2 ఒడంబడికలు జరుగుతాయి. అవి ఏంటివి అంటే అసలు సామాజిక ఒడంబడిక ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు అనేది ముందు చెప్పుకుందాం. ఆ 2 ఒడంబడికలు, ఒకటి సమాజ ఒడంబడిక, ఒకటి ప్రభుత్వ ఒడంబడిక. సరే, ఆ ఒడంబడికల గురించి మనం మాట్లాడే ముందు అసలు ఒడంబడిక ఎందుకు జరిగింది? ప్రాకృతిక వ్యవస్థ నుంచి బయటకు రావడానికి ఒక కారణం ఏంటి? వ్యక్తిగత ఆస్తి, దానివల్ల సంఘర్షణలు ఏర్పడ్డాయి అని. మరి వీటిని తీర్చడానికి కానీ ఒక క్రమబద్ధమైన జీవన విధానాన్ని ప్రజలకు ఏర్పాటు చేసి వారిని రక్షించడానికి కానీ ఒక న్యాయ, లేకపోతే వారి యొక్క తప్పొప్పులను పరిశీలించి తీర్పులిచ్చే న్యాయమూర్తులు కానీ లేకపోవడం, ఒక మంచి ప్రభుత్వం లేకపోవడం అనేది జరిగింది. మరి వాటిని ఏర్పరచుకోవాలి అంటే పౌరులందరూ ప్రాకృతిక వ్యవస్థ నుంచి బయటకు రావాలి.
వారు బయటకు రావడమే కాదు, అలా బయటకు రావడానికి వారు ఒక సామాజిక ఉడంబడిక చేసుకున్నారు. ఈ సామాజిక ఉడంబడిక 2 రకాలని నేను ఇందాక చెప్పాను కదా. ఒకటి సమాజ ఉడంబడిక, 2 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఉడంబడిక. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సామాజిక ఉడంబడిక అనేది బలవంతంగా ఒకరి మీద రుద్దబడింది కాదు. అందరూ మనస్ఫూర్తిగా ఒప్పుకున్న తర్వాత ఈ ఉడంబడిక, అందరూ ఒప్పుకుంటేనే ఈ ఉడంబడిక అనేది జరుగుతుందని చెప్పి లాక్ చెప్పడం జరిగింది. అందరికీ ఆమోదయోగ్యమైతేనే ఈ ఉడంబడిక అనేది జరుగుతుంది. ఆ విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన ఒక సామాజిక ఉడంబడిక అనేది జరిగింది. ప్రాకృతిక వ్యవస్థ నుంచి మానవుడు బయటకు రావడానికి ఈ విధమైన ఉడంబడికను చేసుకోవడం జరిగింది. సరే, మరి 2 ఉడంబడికలు ఉన్నాయని నేను మీకు చెప్పాను కదా. ఈ 2 ఉడంబడికల్లో మొదటి ఉడంబడిక గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి సామాజిక ఉడంబడిక. సామాజిక ఉడంబడిక 2 ఉన్నాయి. ఒకటి సామాజిక ఉడంబడిక, రెండోది ప్రభుత్వానికి సంబంధించిన ఉడంబడిక. మరి సామాజిక ఉడంబడిక అంటే ఏంటి? అయితే ఈ మానవుడికి ప్రాకృతిక వ్యవస్థలో ఉన్న కొన్ని నిర్దిష్టమైన సహజ హక్కులను ఏం చేశాడంటే ఒక సమూహానికి బదిలీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ప్రజలందరూ కూడా ఎందుకు చేయాలనుకున్నారు అంటే, ఆ హక్కులు అందరికీ కనుక పంచినట్లయితే, ఆ తర్వాత వారు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గం ఏర్పడుతుంది. అందుకని ముందు ఏం చేశారంటే, కొంతమంది సమూహానికి, అంటే ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో, మానవుడు ప్రాకృతిక వ్యవస్థలో నిర్దిష్టంగా ఉండే హక్కులన్నిటినీ కూడా, అంటే కొన్ని సహజ హక్కులు, నేను తర్వాత చెప్తాను ఆ సహజ హక్కుల గురించి. సహజ హక్కులు ఏవైతే ఉన్నాయో మానవుడికి, ఆ సహజ హక్కులన్నిటినీ కూడా ఒక సమూహానికి ఇవ్వడం జరిగింది. ఆ సమూహం ఏం చేస్తుంది? వీళ్ళ సహజ హక్కులను రక్షణగా ఉండే ప్రయత్నం చేస్తుంది అనమాట సమూహం. ఆ ప్రయత్నం వల్ల ఏమవుతుందో కూడా నేను మీకు తర్వాత చెప్తాను. సో అదొకటి. రెండోది, నేను ఇందాక చెప్పినట్టు ఈ సామాజిక ఉడంబడిక అనేది ఏకగ్రీవంగా చేయబడుతుంది. అందరూ ఆమోదించిన తర్వాతనే ఏకగ్రీవంగా యునానిమస్ డెసిషన్ ఈ ఉడంబడిక చేసుకోవడానికి సోషల్ కాంట్రాక్ట్ చేసుకుంటారు ప్రజలందరూ. ఈ సోషల్ కాంట్రాక్ట్ చేసుకోవడానికి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరుగుతుంది. ఎవరు బలవంతం లేకుండా స్వచ్ఛందంగా అందరూ ఏకగ్రీవంగా ఆమోదించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ఒకసారి లాక్ అభిప్రాయంలో ఒకసారి సామాజిక ఉడంబడిక జరిగి వారు పౌర సమాజంలోకి అడుగు పెడితే, అంటే ఈ సామాజిక ఉడంబడిక ద్వారా ఏం సృష్టించబడుతుంది? పౌర సమాజం సృష్టించబడుతుంది. ఈ పౌర సమాజం కనుక సృష్టించబడిన తర్వాత వారు తిరిగి మళ్ళీ ప్రాకృతిక వ్యవస్థకు వెళ్ళడానికి వీలు ఉండదు. అంటే ఇది పురోగతే తప్ప తిరోగమనం ఉండదు. ఇంకా వెనకకి తిరిగి వెళ్లే అవకాశమే ఉండదు. ఒకసారి ప్రాకృతిక వ్యవస్థను వదిలేసి పౌర సమాజాన్ని ఏర్పరచుకోవాలి అని ప్రజలందరూ ఉడంబడిక చేసుకున్న తరువాత ఇంకా మళ్ళీ తిరిగి వెళ్లే అవకాశం ఉండదన్నమాట. అయితే అలాగా ఆ విధంగా మరి ఈ సామాజిక ఉడంబడిక గురించి మనం ఇంతసేపు చర్చించుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వ ఉడంబడిక, రెండోది ఏం చెప్పుకున్నాం మనము? ప్రభుత్వ ఉడంబడిక. ఈ ప్రభుత్వ ఉడంబడికలో ఏం జరుగుతుంది అంటే, ప్రజల ధనము, ప్రాణము, మానము, స్వేచ్ఛ ఇవన్నీ కూడా రక్షించడానికి ఒక ప్రతినిధులతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఈ సామాజిక ఉడంబడిక జరిగిన తర్వాత ఈ రెండో ఉడంబడిక జరుగుతుంది. ముందు ఉడంబడిక ఏంటి? సమాజం ఏర్పడింది. ఆ సమాజం నుండి ఆ సమాజంలో ఉన్న సభ్యులందరూ కలిసి ఇంకొక ఉడంబడిక చేసుకున్నారు. అదేంటి? వాళ్ళ ప్రాణ, మాన, ధన స్వేచ్ఛలను కాపాడడానికి ఒక ప్రభుత్వం అవసరం అని చెప్పి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఉడంబడిక, మళ్ళీ ఇంకొక ఉడంబడిక చేసుకోవడం జరిగింది. లాక్ ఈ విధంగా 2 ఉడంబడికలను తన సిద్ధాంతంలో ప్రతిపాదించాడనమాట. మానవుడు ఇలా 2 ఉడంబడికలు చేసుకున్నాడు అని చెప్పి. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే రాజ్య అవతరణ సిద్ధాంతం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఉడంబడిక రాజ్య అవతరణకు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. మనకి దైవదత్తాధికార సిద్ధాంతం కావచ్చు, చారిత్రక పరిణామ సిద్ధాంతం కావచ్చు, అలాగే సామాజిక ఉడంబడిక వాదం కూడా ఒక సిద్ధాంతం. అంటే రాజ్యం ఎలా ఏర్పడింది అని. ముందు ప్రాకృతిక వ్యవస్థ ఉంది, ఆ తర్వాత ప్రాకృతిక వ్యవస్థ నుంచి సామాజిక ఉడంబడిక ద్వారా రాజ్యం ఏర్పడిందని ఒక వాదం అనేది మీ ముగ్గురు చేయడం జరిగింది. ఎవరెవరు? హాబ్స్, లాక్ మరియు రూసో. అందులో లాక్ ఇలా ఈ విధంగా వివరించుకుంటూ వస్తున్నాడు అనమాట, ఎలా ప్రభుత్వం ఏర్పడిందని. సో మొదట సామాజిక ఉడంబడిక చేసుకున్నారు, తర్వాత ప్రభుత్వ ఉడంబడిక చేసుకున్నారు. ఆ ప్రభుత్వ ఉడంబడిక ఏం జరిగింది?
సామాజిక ఈ విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకోసము? వారి ప్రాణ, మాన, ధన స్వేచ్ఛలను రక్షించుకోవడానికి, కాపాడడానికి. తర్వాత ఆ సందర్భంగానే న్యాయమూర్తుల నియామకం కూడా జరుగుతుంది. వీళ్ళు చేసే తప్పొప్పులను ఆ న్యాయమూర్తులు తీర్పులు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఈ ఒడంబడికలు, ఈ 2 ఒడంబడికల ద్వారా. ఇక తర్వాత అయితే ప్రభుత్వ ఒడంబడిక అనేది సామాజిక ఒడంబడికలో ఒక భాగం మాత్రమే. అంటే సామాజిక ఒడంబడిక ముఖ్యం, దానిలో ఈ ప్రభుత్వ ఒడంబడిక ఒక పార్ట్, వన్ ఆఫ్ ద పార్ట్స్. అనేక ఒప్పందాలు చేసి ఆ సామాజిక ఒడంబడికలో అనేక నిర్ణయాలు తీసుకుంటారు. అందులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది ఒక నిర్ణయం. ఈ ఒడంబడిక, ప్రభుత్వ ఒడంబడిక అనేది ఒక అంతర్భాగము, సామాజిక ఒడంబడికలో ఒక అంతర్భాగము. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులో ఈ ప్రభుత్వ ఒడంబడిక అనేది సామాజిక ఒడంబడికలో అంతర్భాగము అనేది ఒకటి మనము చర్చించుకోవడం జరిగింది. అలాగే ఈ సామాజిక ఒడంబడికకు ప్రభుత్వ ఒడంబడిక బాధ్యతగా వహించాలి. సామాజిక ఒడంబడికకు ప్రభుత్వ ఒడంబడిక అంటే ప్రభుత్వము బాధ్యతాయుతంగా వ్యవహరించాలి సామాజిక ఒడంబడికకు అని కూడా లాక్ చెప్పడం జరిగిందనమాట. ఇక మనం నెక్స్ట్ చర్చించుకోవాల్సింది పరిమిత ప్రభుత్వం. ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సింది పరిమిత ప్రభుత్వం. అయితే ఈ సామాజిక ఒడంబడిక గురించి మనం చర్చించుకున్నాం. ఈ సామాజిక ఒడంబడిక చెప్పే సిద్ధాంత క్రమంలోనే ఈ భావాలన్నీ కూడా జాన్ లాక్ చెప్పడం జరిగిందనమాట. ఏంటి పరిమిత ప్రభుత్వము, ఏంటి భావన అనేది మనము చూడాల్సిన అవసరం ఉంది. అయితే దీనికన్నా ముందు మనం చెప్పుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, థామస్ హాబ్స్ అబ్సల్యూట్ మొనార్కీ అని చెప్పడం జరిగింది. అబ్సల్యూట్ మొనార్కీ అంటే నిరపేక్షమైన రాజరికం గురించి చెప్పడం జరిగింది. అన్ని సర్వాధికారాలు రాజుకి ఇవ్వడం జరిగింది. కానీ జాన్ లాక్ దానికి విరుద్ధంగా పరిమిత ప్రభుత్వం ఉండాలి అని చెప్తున్నాడు. లేదా రాజ్యాంగబద్ధమైన రాజరికాన్ని, రాజ్యాంగబద్ధమైన పరిమిత రాజరికాన్ని సపోర్ట్ చేయడం జరిగింది. అంటే దాని పరిమిత రాజరికం అని కూడా అనలే, ఒక విధంగా చూసుకుంటే అనలేము, ప్రజాస్వామ్యం అనొచ్చు. ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యానికి ఎలా మాటలు వేశారో మనం చర్చించుకుందాము. ఈ విధంగా ముందుగా ఆయన పరిమిత ప్రభుత్వం గురించి తన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. అయితే దాంట్లో ప్రజలందరికీ కూడా, దీన్ని చర్చించడానికి ప్రజలందరికీ కూడా రాజకీయ సార్వభౌమాధికారం అనే ఒక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించాడు లాక్. ఈ పరిమిత ప్రభుత్వం అనే భావనను చర్చించే క్రమంలో, ఈ సామాజిక ఒడంబడిక భావాన్ని గురించి చర్చించే క్రమంలో, సామాజిక ఒడంబడిక చేసుకున్న తర్వాత సార్వభౌమాధికారం ఎవరికి ఉండాలి అనే ఒక చర్చ జరిగింది. సార్వభౌమాధికారం, నిరపేక్ష సార్వభౌమాధికారం రాజుకు ఉండాలని చెప్పి హాబ్స్ చెప్పాడు. లాక్ నో, నిరపేక్ష అంటే హద్దులు లేని సార్వభౌమాధికారం రాజుకు ఉండాలని హాబ్స్ చెప్తే, లాక్ ఏమంటున్నాడంటే అలా కాదు, సార్వభౌమాధికారం రాజకీయ సార్వభౌమాధికారంగా ఉండాలి. అంటే ఏంటి రాజకీయ సార్వభౌమాధికారం అంటే ఏంటి? ఇక్కడ రెండు సామాజిక ఒడంబడికలు జరిగాయి. రెండు సామాజిక ఒడంబడికల్లో ఒక ఫస్ట్ సామాజిక ఒడంబడిక చేసుకున్న ప్రజల చేతిలోనే ఈ సార్వభౌమాధికారం ఉండాలి. అంటే ప్రభుత్వానికి, రాజుకి పరిమితమైన అధికారాలే ఉండాలి. అధికారం, నిజమైన అధికారం ప్రజలకు ఉండాలి, లేదా నిజమైన అధికారం ప్రజలు ఏర్పాటు చేసుకున్న సమాజానికి ఉండాలి. అంటే పౌర సమాజంలో ఉన్న పౌరులందరికీ కూడా ఈ అధికారం ఉంటుంది, లేదా పౌర సమాజానికి అధికారం ఉంటుంది. ఈ పౌర సమాజంకున్న ఈ అధికారం ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దీన్ని ఏమంటున్నాడు? రాజకీయ సార్వభౌమాధికారము. ఈ సమూహానికంటే ప్రజలు ఏర్పాటు చేసిన సమాజంలో ద్వారానే ఈ రాజకీయ అధికారం ఏర్పడుతోంది. కాబట్టి దీన్ని రాజకీయ సార్వభౌమాధికారము. ఇది ఏ ఒక్కరిది కాదు, ప్రజలందరికీ సంబంధించింది సార్వభౌమాధికారం. కాబట్టి ప్రభుత్వ అధికారాలు పరిమితం కావాలి. ప్రభుత్వ అధికారాలని ఏం కావాలి? పరిమితం కావాలి. అధికారాలన్నింటినీ, ప్రభుత్వానికి అన్ని అధికారాలు ఉండవు. ప్రభుత్వాలు ప్రజలు నిర్దేశించినంత వరకు మాత్రమే ప్రభుత్వాధికారాలు ఉంటాయి. ప్రజలు నిర్దేశించిన అధికారాలు మాత్రమే ప్రభుత్వానికి ఉంటాయి. అందుకని ప్రభుత్వాధికారాలు పరిమితంగా ఉంటాయి అని చెప్పి జాన్ లాక్ చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం, మరి నేను ఇందాక చెప్పినట్టుగా ప్రభుత్వ అధికారాలు ఏంటి? మరి ఆ పరిమితం అంటే చట్టాలు నిర్మించడం, ఆ చట్టాలను అమలు చేయడం, వాటిని అంటే ఇక్కడ పరిమిత అధికారాలు అంటే పరిమితంగా, మీకు నేను చెప్పాను కదా,
ఆ! పరిమితంగా ప్రభుత్వం ఉండాలి. అధికారాలు పరిమితంగా ఉండాలి. ప్రజలు నిర్దేశించినట్టుగానే అధికారాలు ఉండాలి అని చెప్పాను కాబట్టి, అయితే అవి ఏంటివి అంటే చట్ట నిర్మాణము, చట్ట అమలు, అలాగే విదేశీ వ్యవహారాల నిర్వహణ. ఈ ముఖ్యమైన 3 కార్యక్రమాలు మాత్రమే ప్రభుత్వాలు నిర్వహించాలి అని చెప్పి జాన్ లాక్ చెప్పడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సిందేంటంటే, వీటికి ఆయన 3 ప్రభుత్వానికి ఇవి నిర్వహించడానికి ప్రభుత్వానికి 3 అంగాలను కూడా చెప్పడం జరిగింది. ఒకటి శాసనసభ లేదంటే పార్లమెంట్ అనొచ్చు. బ్రిటిష్ వారి కాలంలో ఉన్న పార్లమెంట్. అంటే ఆయన ఆయన భాష వాళ్ళ అంటే మనం రకరకాలుగా పిలుచుకుంటాం అనుకోండి. సరే మొత్తం మీద మనం పార్లమెంట్ అంటాం. బ్రిటిష్ వాళ్ళు కూడా పార్లమెంట్ అంటారు. అమెరికా వాళ్ళు కాంగ్రెస్ అంటారు. ఏదైనా కానియండి. శాసనసభ అంటాం మనం. శాసనసభ. రెండోది కార్యనిర్వాహక వర్గము. 3 విదేశీ వ్యవహారాలను చూసే ఒక శాఖ. ఈ 3 ప్రభుత్వ అంగాలుగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది జాన్ లాక్. ఇక అలాగే ఇంకా ఏం చెప్పాడంటే ఆయన ప్రజాసమ్మతి ప్రకారమే రాజ్యం నడవాలి, ప్రభుత్వం నడవాలి. ఏంటి ప్రజాసమ్మతి? ఇది ఒక కొత్త భావన. భారతదేశానికి కానీ లేకపోతే అసలు అంతకన్నా ముందున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలన్నిటికీ మూలమైన సిద్ధాంతం ఏంటంటే ప్రజాసమ్మతి. గొప్ప విషయం ఇది. ప్రజాసమ్మతి ఆధునిక ప్రజాస్వామ్యానికి మూలమని చెప్పొచ్చు అనమాట. ఈ ప్రజాసమ్మతి ఏంటి? ప్రజాసమ్మతి అంటే ప్రజలందరి సమ్మతి ఎలా ఏర్పడుతుందంటే, ప్రజలందరూ తమ సమ్మతి ద్వారానే రాజకీయ సంఘాన్ని ఏర్పరచుకుంటారు. ప్రజల యొక్క ఆమోదంతో రాజకీయ సంఘాలు ఏర్పడతాయి. రాజకీయ సంఘాలలో ప్రజలందరూ చేరడం వల్ల ప్రజాసమ్మతి అనే భావన ఏర్పడుతుంది. ప్రజలందరికీ సమ్మతిలు ఉంటాయి. ప్రజలందరి ఒక్కొక్కరి సమ్మతి ప్రకారం వారి సమ్మతి ప్రకారం వారు రాజకీయ సంఘాల్లో ఏర్పడతారు. వీరందరూ రాజకీయ సంఘాలలో చేరడం వల్ల ప్రజాసమ్మతి, ఒక విస్తృతమైన ప్రజాసమ్మతి ఏర్పడుతుంది. ఈ ప్రజాసమ్మతి ద్వారానే ప్రభుత్వం నడవాలి, ప్రజాసమ్మతితోనే ప్రభుత్వం నడవాలి అని చెప్పడం జరిగింది జాన్ లాక్. అంటే ప్రభుత్వాన్ని నిర్దేశించే అధికారం ఎవరిది? ప్రజాసమ్మతి ద్వారా. ప్రభుత్వాన్ని నడిపించేది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది, ప్రభుత్వాన్ని మార్చేది, ఇవన్నీ కూడా ప్రజాసమ్మతి ద్వారానే జరుగుతాయి అన్నమాట. అలాగే ప్రజలకు ప్రజా వ్యతిరేక పాలకులను తొలగించే అధికారం ఉంటుంది. ముఖ్యమైన అంశం. ప్రజా వ్యతిరేకులను వాళ్ళని తొలగించడం, అధికారం నుంచి తొలగించవచ్చు. వారి స్థానంలో కొత్త వారిని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ అధికారం ఇదంతా కూడా ప్రజాసమ్మతిలో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. అయితే అలాగే ప్రజలకు తిరుగుబాటు చేసే హక్కు కూడా ఉంది. ప్రజలకు తిరుగుబాటు చేసే హక్కు. ప్రజాసమ్మతి అనేది ఒక గొప్ప భావన. అలాగే ఇంకొక గొప్ప భావన ఆయన చెప్పింది ఏంటంటే ప్రజా తిరుగుబాటు. ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి? ప్రజా తిరుగుబాటు, ఇందాక నేను చెప్పాను, ప్రజా వ్యతిరేకులు ఉన్నప్పుడు వారికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయొచ్చు. అలాగే ప్రజల యొక్క సహజ హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తే అప్పుడు ప్రజా తిరుగుబాటు జరుగుతుంది. అలాగే ఒక ప్రభుత్వం సరి అయిన విధంగా పరిపాలన కొనసాగించకపోతే ఆ ప్రభుత్వాన్ని మార్చే హక్కు ప్రజలకు ఉంది అని చెప్పి జాన్ లాక్ చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వాలను మార్చి వాటి స్థానంలో కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ విధమైన తిరుగుబాటు చేసే హక్కు ప్రజలకు ఉంది అని చెప్పడం జరిగింది. అంటే ఈ విధంగా ప్రభుత్వాన్ని పరిమితం చేయడం జరిగింది. జాన్ లాక్ ప్రభుత్వ అధికారాలను ఈ విధంగా పరిమితం చేయడం జరిగింది. ఈ ప్రజాసమ్మతి ద్వారా కావచ్చు, ప్రజల తిరుగుబాటు ఒక హక్కు కావచ్చు, రాజకీయ సార్వభౌమాధికారం కావచ్చు, ఇటువంటి భావనలను తెలిపి ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రభుత్వ అధికారాలను పరిమితం చేయవచ్చు, పరిమితమైన ప్రభుత్వమే ఉండాలి అని చెప్పడం జరుగుతోంది మొత్తం మీద. అయితే ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి? ఆనాటి సామాజిక పరిస్థితులు. ఇందాక మనం చెప్పుకున్నాం 1688లో జరిగిన విప్లవంలో ఏం జరిగింది? అధికారాలన్నీ పార్లమెంటుకు రావడం జరిగింది. అధికారాలు ఒకే రాజు చేతిలో ఉన్న అధికారాలన్నీ పోయి ఆ రాజు అధికారం పరిమితం చేయబడి అధికారాలన్నీ పార్లమెంటుకు సంక్రమించడం జరిగింది. ఇక పార్లమెంట్లో ఎవరుంటారు? ప్రజాప్రతినిధులు ఉంటారు. అంటే ప్రజాసమ్మతి ద్వారానే జరుగుతోంది అధికారం అని. అంటే ఈ ప్రజాసమ్మతి ద్వారానే అధికారం అనేది నిర్దేశించబడుతోందని
మనం ఈయన చెప్పాడు కదా జాన్ లాక్. దీనికి కారణం ఏంటి, ఈ సిద్ధాంతం ఎలా చెప్పాడంటే ఆనాడు జరిగిన ఈ పరిస్థితులండి. అంటే పార్లమెంట్ రావడం కావచ్చు, పార్లమెంట్ పునర్నిర్మాణం జరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనని ఈ విధంగా చెప్పేటట్లు, అంటే ఆ వ్యవస్థను, అంటే ఆ పార్లమెంటరీ తరహా ప్రభుత్వ వ్యవస్థను సమర్థించడం కోసం ఈయన ఈ సిద్ధాంతం చెప్పాడనమాట. అలాగే పరిమిత అధికారాలను పరిమితం చేయాలి అనే ఆ భావనను సమర్థించడం కోసం కూడా ఈ సిద్ధాంతాలన్నీ, సామాజిక ఒడంబడికతావాద సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది జాన్ లాక్. ఇక నేను ఇందాక చెప్పాను కదా, ప్రభుత్వాన్ని కూడా తొలగించి కొత్త ప్రభుత్వాన్ని కూడా ఏర్పరచుకునే తిరుగుబాటు హక్కు ప్రజలకు ఉందని చెప్పాను కదా, ఆ హక్కు ప్రజలకు ఎప్పుడు కూడా ఉంటుంది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి, పాత ప్రభుత్వం సమర్థవంతం కాకపోతే పాత ప్రభుత్వాన్ని తొలగించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే ఇక ఇప్పుడు ఒక అద్భుతమైన సిద్ధాంతం గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. అదే సహజ హక్కుల సిద్ధాంతం. అదే సహజ హక్కుల సిద్ధాంతం. ఏంటి సహజ హక్కుల సిద్ధాంతం? అయితే మనకి ఈ సహజ హక్కులు అనేవి, సహజము పేరులోనే ఉంది, వ్యక్తికి పుట్టుకతోనే ఈ హక్కులు సంక్రమిస్తాయి. ఈ సహజ హక్కులు వ్యక్తికి పుట్టుకతోనే సంక్రమిస్తాయి. ఎవరో ఏ చట్టమో ఎవరో ఇచ్చేది కాదు, వ్యక్తికి పుట్టుకతోనే సంక్రమిస్తాయి. దీనికి మూలం ఏంటి? సహజ న్యాయం. సహజ న్యాయమే దీనికి మూలం. సహజ న్యాయము అనే భావన నుండి సహజ హక్కులు. సహజ న్యాయం అంటే నేను ఇందాక చెప్పాను ఏంటి, ఈ రాజకీయ వ్యవస్థలు, ఈ వ్యవస్థలేవి ఏర్పడక ముందు నుంచి కొనసాగుతున్న న్యాయం ఉంటుంది చూసారా, ఆ న్యాయాన్ని సహజ న్యాయము అంటాం. ఆ సహజ న్యాయంలో భాగంగానే ప్రజలకు కొన్ని సహజ హక్కులు సిద్ధించాయి అని చెప్పి లాక్ చెప్పడం జరుగుతుంది. ఆ సహజ న్యాయం అనేది సహజ హక్కులకు మూలంగా చెప్పడం జరిగింది. అవి ఏంటివి? 3 రకాలు ఉన్నాయి. సహజ హక్కులు 3 రకాలు. 3 హక్కులు ఇచ్చాడు. 3 హక్కులు ఉంటాయి అన్నాడు. ఎవరు? జాన్ లాక్ ప్రకారం సహజ హక్కులు 3. అవి జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కు, ఆస్తి హక్కు. 3 హక్కులు ప్రజలకు సంక్రమిస్తాయి. అవి జీవించే హక్కు, తర్వాత స్వేచ్ఛా హక్కు, ఆస్తి హక్కు. దీనిలో మరి లాక్ ఎక్కువగా ఆస్తి హక్కుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. జాన్ లాక్ దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు? 3 హక్కుల్లో ఆస్తి హక్కుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. వ్యక్తికి, అంటే ఆయన భావన ఏంటంటే ఈ సమాజం అనేది, ఈ ప్రకృతి అనేది ప్రజలందరికీ సమానంగా సంపదను పంచుతుంది. ప్రకృతి సంపద సమానంగానే ఉంటుంది అందరికీ. కాకపోతే మానవుడు ఎప్పుడైతే మానవుడి శ్రమ ఆ సంపదకు జోడిస్తాడో, ఎప్పుడైతే మానవ సంపద ప్రకృతి సంపదకు మానవుని శ్రమ ఎప్పుడైతే చేర్చుతాడో, ప్రకృతి సంపదకు మానవుని శ్రమ చేర్చినప్పుడు, తన శ్రమను చేర్చినప్పుడు అది వ్యక్తిగత ఆస్తిగా మారుతుంది. అంటే ఒకళ్ళు శ్రమించడం ద్వారా సంపాదించే ఆస్తి ఏమవుతుంది? వ్యక్తిగత ఆస్తి. ఇప్పుడు అంతే కదా, ప్రకృతిలో అనేక మనకు దొరుకుతూ ఉంటాయి. మానవుడు శ్రమించడం ద్వారా వాటిని వస్తువుగా మార్చుతూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మానవుడు వస్తువుగా మారుస్తాడు. ఆ వస్తువుగా మార్చినప్పుడు దానికి మానవుడు ఆ సంపదను దానికి ఒక విలువను చేర్చి ఒక విలువైన వస్తువుగా మార్చాడు. కాబట్టి దానికి అలా మార్చినందుకు వచ్చే ప్రతిఫలం ఆస్తి కావచ్చు, తనకి లభించే ఆస్తి కావచ్చు. ఈ విధంగా వ్యక్తిగత ఆస్తి అనేది భావనను సమర్థించాడు జాన్ లాక్. అలాగే ఇంకొకటి అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే, ఈ ఆస్తి హక్కు అనేది ప్రజలకు పుట్టుకతోనే ఉంటుంది. అంటే వారి ప్రాణ శ్రమ వ్యక్తిలో భాగమే కదా, శ్రమ. వ్యక్తే కదా శ్రమిస్తాడు. కాబట్టి ఆ శ్రమ ద్వారా ఆస్తిని సృష్టిస్తాడు. కాబట్టి ఆస్తి హక్కు అనేది ప్రజలకు మాత్రమే, ఆ వ్యక్తిగత ఆస్తి హక్కు అనేది తప్పనిసరిగా ఉండాల్సిన సహజ హక్కుల్లో ఒక హక్కు అని చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇంకొకటి, ఇవి ఎందుకు ఇవన్నీ సహజ హక్కులు? ఇవన్నీ కూడా సహజ హక్కులు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి చక్కగా, భగవంతుడు
ఈ ఈ ఈ ఇవన్నీ వీటన్నిటికీ మూలం ఏంటి? భగవంతుడు. అంటే ఆయన భగవంతుడు. అంటే ఇక్కడ భగవంతుడిని కూడా తీసుకురావడం జరిగింది తన చర్చలో. భగవంతుడు ఈ సృష్టిని క్రియేట్ చేశాడు. భగవంతుడు ఈ సంపదను సృష్టించాడు. కాబట్టి ఇది సహజమైనవి. ఈ హక్కులు కావచ్చు, లేకపోతే ఈ ఆస్తి హక్కు కావచ్చు, స్వేచ్ఛా హక్కు కావచ్చు, లేకపోతే జీవించే హక్కు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరు సృష్టించారు? సహజంగా వచ్చాయి. సహజంగా అంటే భగవంతుడు సృష్టించాడు. భగవంతుడు సృష్టించిన వాటిని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు కదా. కాబట్టి ఈ హక్కులను ఒకరు తీసుకోవడానికి, అంటే బలవంతంగా ఈ సహజ హక్కులను తీసుకునే అధికారం ఎవరికి లేదు అనే వాదనను ముందుకు తీసుకొచ్చాడు లాక్. అంత ప్రాధాన్యత ఇచ్చాడు ఈ సిద్ధాంతానికి. అలాగే నేను ఇందాక మీకు ఒకటి చెప్పాను, ఈ సార్వభౌమాధికారం అంటే సామాజిక ఉడంబడిక చేసుకుని ప్రభుత్వానికి కొన్ని సహజ హక్కులు, కొన్ని ఒక సమూహానికి నిర్దిష్టమైన సహజ హక్కులని ఇస్తారు అని చెప్పాను ఇంతకుముందు నేను చర్చించినప్పుడు. నిర్దిష్టమైన నిర్దిష్టంగా కొన్ని సహజ హక్కులను ఒక సమూహానికి ప్రజలందరూ ఇస్తారు ఉడంబడిక ద్వారా అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి అంటే, సహజ న్యాయ సూత్రాలను వ్యాఖ్యానించే అధికారం మాత్రమే ఆ ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుంది. సమూహానికి కావచ్చు, లేదా ప్రభుత్వం అనొచ్చు, లేదా సార్వభౌమాధికారి అనొచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి ఆ సార్వభౌమాధికారికి ఏ అధికారాలు ఇవ్వడం జరుగుతుంది? కేవలం ఈ సహజ న్యాయ సూత్రాలను వ్యాఖ్యానించే అధికారం ఇస్తారు తప్ప ప్రజలకున్న సహజ హక్కులను వదులుకోరు. ఈ సహజ హక్కులను ఏ సార్వభౌమాధికారి ఆపలేడు. కానీ వాటిని నిజానికి ప్రభుత్వం ఏం చేయాలి? సహజ హక్కులను రక్షించాలి. ఇందాక నేను చెప్పాను కదా, ప్రాణమాన ధన, ధనం అంటే ఆస్తి, ప్రాణం అంటే జీవించే హక్కు, స్వేచ్ఛ, వీటన్నిటిని ఎవరు రక్షించాలి? ప్రాణమాన అంటే జీవించే హక్కు, ధనం అంటే ఆస్తి, స్వేచ్ఛ, ఇవన్నీ ఎవరు రక్షించాలా? ప్రభుత్వం రక్షించాలి. ప్రభుత్వం వీటిని ప్రజల దగ్గర నుంచి లాక్కునే అధికారం లేదు. మరి ఏం చేయాలి? ప్రభుత్వం వాటిని రక్షించాలి. అందుకనే కేవలం అలా రక్షించాలంటే సహజ న్యాయాన్ని వ్యాఖ్యానించే అధికారం మాత్రమే సార్వభౌమాధికారికి ఇచ్చారు. అంటే ఏది న్యాయం, సహజంగా ఉండే న్యాయ సూత్రాలు ఉంటాయి కదా, ఆ న్యాయ సూత్రాలను అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టుగా సరైన న్యాయాన్ని అందించే బాధ్యతని మాత్రమే ప్రభుత్వము లేదా సార్వభౌమాధికారి తీసుకోవాలి. కానీ సహజ హక్కులను మాత్రం ప్రజల వద్దనే ఉంటాయి. సహజ హక్కులు మాత్రం ప్రజల వద్దనే, లేకపోతే వ్యక్తి వద్దనే ఉంటాయి. అలాగే నెక్స్ట్, ఒకవేళ ఇంకొకటి మీకు ఇందాక చెప్పాను నేను, ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అధికారం ఉంది ప్రజలకు, ఆ హక్కు ఉంది అని చెప్పారు. ఎప్పుడు చేస్తారు ప్రజలపై? ఒకటి, ప్రభుత్వం సరిగా పనిచేయనప్పుడు. రెండు, ఈ హక్కులకు భంగం కలిగినప్పుడు. సహజ హక్కులకు కనుక భంగం కలిగితే ఆ ప్రభుత్వాన్ని కూడా తొలగించే అధికారం ప్రజలకు ఉంది. అంటే ప్రజలు తిరుగుబాటు చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, లాక్ ఏం చెప్తాడంటే, ప్రజల తిరుగుబాటు అనేది అల్పసంఖ్యాకుల తిరుగుబాటు కాకూడదు, అది అధిక సంఖ్యాకుల తిరుగుబాటు కావాలి అని చెప్తాడు. ఇది మర్చిపోకూడదు. తిరుగుబాటు విషయం మనం మాట్లాడుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది అల్పసంఖ్యాకుల తిరుగుబాటు కాకూడదు, అధిక సంఖ్యాకుల తిరుగుబాటు కావాలి. కాబట్టి ఇక్కడ ఆయన మనం చెప్పినప్పుడు మనం ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సహజ హక్కులకు భంగం కలిగించే ప్రభుత్వాన్ని ఉంచాల్సిన అవసరం లేదు. దాన్ని తొలగించి మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మరొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే సంపూర్ణమైన అధికారము ప్రజలకు ఉంటుంది. అలాగే అసలు రాజనీతి శాస్త్రానికి లాక్ చేసిన సేవ ఏంటి అంటే సహజ హక్కుల సిద్ధాంతం. సహజ హక్కుల సిద్ధాంతమే లాక్ రాజనీతి శాస్త్రానికి చేసిన అత్యుత్తమమైన సేవగా డన్నింగ్ అనే పండితుడు వర్ణించాడు. డన్నింగ్ అదే చెప్తాడు. ఏం చెప్తాడంటే, అసలు ఈ సహజ హక్కుల సిద్ధాంతం అనే ఒక సిద్ధాంతాన్ని ఈ రాజనీతి శాస్త్రానికి ఇవ్వడమే లాక్ చేసిన గొప్ప సేవగా వర్ణించాడు డన్నింగ్. ఇక మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇదంతా కూడా మరి ఇంతవరకు మనము లాక్ యొక్క రాజనీతి సిద్ధాంతాన్ని గురించి చెప్పడం జరిగింది. రాజనీతి భావాలను గురించి చర్చించుకుందాం. సామాజిక ఉడంబడిక కావచ్చు, అందులోని భాగంగా సామాజిక ఉడంబడిక రెండు రకాలు, సమాజ ఉడంబడిక, ప్రభుత్వ ఉడంబడిక కావచ్చు, అలాగే సార్వభౌమాధికారం, రాజకీయ సార్వభౌమాధికారం కావచ్చు. ఈయన రాజకీయ సార్వభౌమాధికార సిద్ధాంతకర్త జాన్ లాక్.
అలాగే ప్రజాసమ్మతి అనే గొప్ప సిద్ధాంతాన్ని రూపొందించాడు. దాని గురించి నేను ఆల్రెడీ మీకు వివరించడం జరిగింది. అలాగే ప్రజల తిరుగుబాటు, ఏ సందర్భాల్లో ప్రజలు తిరుగుబాటు చేయొచ్చు, ఆ హక్కు ఉంటుందా అంటే ఉంటుందని చెప్పాడు ప్రజలకు. అది ఎలా ఉపయోగించాలని కూడా అది కూడా చెప్పాడు. అలాగే ఇవన్నీ సహజ హక్కుల సిద్ధాంతం, మరొక అద్భుతమైన సిద్ధాంతం సహజ హక్కుల సిద్ధాంతం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సిద్ధాంతంపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ సిద్ధాంతంపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ఆ విమర్శలు ఏంటి అవి చూద్దాం ఇప్పుడు మనం. ఈ సిద్ధాంతంపై ఉన్న కొన్ని విమర్శలను చూద్దాం. అవి ఒకటి, ఆస్తి హక్కుకి ఇచ్చిన నిర్వచనము అంత సమగ్రంగా లేదు అని చెప్పి కొందరు విమర్శించారు. అంటే ప్రకృతి సమానంగా ఇస్తుంది సంపద, ఆ సంపదను ఆ సంపదకు వ్యక్తి శ్రమను జోడించడం ద్వారా ఆస్తి హక్కు వస్తుంది, వ్యక్తి ఆస్తి అనేది సృష్టించబడుతుంది. వ్యక్తి ఎప్పుడైతే ఆ ప్రకృతి సంపదకు తన శ్రమను జోడిస్తాడో అప్పుడు అది వ్యక్తిగత ఆస్తిగా మారుతుందని చెప్పాడు. కానీ అది అంత సమంజసంగా లేదు. అది ఎంత ఉండాలి, ఎవరికి ఉండాలి, ఎంత స్థాయిలో ఉండాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయన విస్మరించాడు, జాన్ లాక్ విస్మరించాడు అని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. అలాగే న్యాయసమ్మతమైన సార్వభౌమాధికారం గురించి సరిగ్గా చెప్పలేదు. ఓకే, ఈ రాజకీయ సార్వభౌమాధికారం అనే భావనను ఇంకా విపులంగా చెప్పుంటే బాగుండేది, అంత స్పష్టతతో వివరించలేదు అని చెప్పి మరి కొంతమంది మేధావులు దీన్ని విమర్శించడం జరిగింది, ఈ రాజకీయ సార్వభౌమాధికారాన్ని. అలాగే ఇక్కడ సమాజం, మనకి మానవుడేమో ఒక పక్క సామాజిక ఉడంబడిక ద్వారా సమాజాన్ని సృష్టిస్తాడు అని చెప్పాడు. మానవుడు ఒక పౌర సమాజం ఏర్పడుతుందని ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మానవుడు సామాజిక ఉడంబడిక ద్వారా ఒక పౌర సమాజాన్ని ఏర్పాటు చేస్తాడని చెప్తున్నాడు. మరి ఒక పక్క ఏమో ప్రజలకు సహజ హక్కులు ఉంటాయి అంటున్నాడు. మరి సమాజ జీవనానికి సహజ హక్కులకి సమన్వయం ఎలా చేయాలో చెప్పలేకపోయాడు. వ్యక్తిగత ఆస్తి ఉండాలి, మరి వ్యక్తిగత ఆస్తి, ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తిగత ఆస్తిని తీసుకుందాము. వ్యక్తిగత ఆస్తి ఉండాలి, అది ఎంత ఉండాలి, ఏ విధంగా ఉండాలి, నా వ్యక్తి అనగానే వ్యక్తిగా అయిపోతుంది. మరి అందరి వ్యక్తులకి ఉండాలా, కొందరికే ఉండాలా, అది అందరి వ్యక్తులకి ఆ ఆస్తి ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటివి ఏవి చెప్పలేకపోయాడు. సమాజ జీవనం అంటే అందరం కలిసి జీవించడం. మరి ఒక వ్యక్తికి ఎక్కువ ఆస్తి, మరొక వ్యక్తికి ఆస్తి లేకుండా ఉంటే అప్పుడు సమాజ జీవనం సాధ్యపడుతుందా? శాంతియుతమైన సమాజ జీవనం సాధ్యపడదు కదా. అంటే ఇలాంటి భావాలన్నిటి గురించి కూడా ఆయన అంటే వివరించలేకపోయాడని ఒక విమర్శ కూడా ఉంది. అందుకని సమాజానికి సహజ హక్కులకు ఏ విధమైన సమన్వయం ఏర్పరచాలి అనే విషయం చెప్పడంలో అయినా విఫలమయ్యాడని చెప్పి కొందరు విమర్శించారు. సరే, ఎన్ని విమర్శలు ఉన్నా కూడా ఈయన సిద్ధాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది. అది ఏంటి అనేది మనము ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఒకటి, ఇందాక చెప్పినట్టు డన్నింగ్ చెప్పినట్టుగా ఈయన ఇచ్చిన సహజ హక్కుల సిద్ధాంతం అనేక దేశాల యొక్క రాజ్యాంగాలను ప్రభావితం చేసింది అనడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదు. అనేక రాజ్యాంగాలలో హక్కులను చేర్చే క్రమంలో ఈ సహజ హక్కుల సిద్ధాంతం అనేది ప్రభావితం చేసింది. ఒక గొప్ప సిద్ధాంతంగా మాత్రం ఇది చెప్పచ్చు. అనేక దేశాల యొక్క వారి యొక్క పోరాటాలను కావచ్చు, వారి యొక్క ఏమంటాము వాళ్ళ విప్లవాలకు కావచ్చు, అనేక అమెరికా విప్లవం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర విప్లవాలకు కావచ్చు, ఈ సిద్ధాంతం ఎంతో కొంత దోహదపడిందని మాత్రం మనము చెప్పుకోక తప్పదు. అలాగే అనేక రాజ్యాంగాలలో ప్రజలకు హక్కులను చేర్చడం విషయంలో కూడా ఆయా రాజ్యాంగ నిర్మాతలను ప్రభావితం చేసింది అనడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యము లేదు. అలాగే అధికారాల ఏర్పాటు సిద్ధాంతం చెప్పాడు. అంటే నేను ఇందాక చెప్పాను, ప్రభుత్వంలో 3 అంగాలు ఉంటాయి అని చెప్పాను కదా. ఈ సిద్ధాంతాన్ని ఫ్రెంచ్, అంటే ఈ అధికారాల ఏర్పాటు అంటే శాసనశాఖకు శాసనాలు తయారు చేసే అధికారము, కార్యనిర్వహణ శాఖ కార్యనిర్వహణ శాఖ శాసనాలు అమలు చేసే అధికారము, అలాగే విదేశీ వ్యవహారాల శాఖ విదేశాల వ్యవహారాలకు సంబంధించిన అంశాలను చూసుకోవడము, ఇలాంటివన్నిటిని గురించి కూడా ఆయా శాఖలకు అధికారాలు ఇవ్వడం జరిగింది జాన్ లాక్ తన సిద్ధాంతంలో. ఇది రాను రాను మాంటెస్క్యూ అనే ఫ్రెంచ్ రచయిత అధికార పుతఃకరణ సిద్ధాంతాన్ని రూపొందించడానికి ఉపయోగపడింది. అధికార పుతఃకరణ సిద్ధాంతాన్ని రూపొందించడానికి
మాంటెస్క్యూకు ఈ అధికారాల ఏర్పాటు అనే లాక్ చెప్పిన భావన ఎంతగానో తోడ్పడింది, దాన్ని అభివృద్ధి చేశాడు మాంటెస్క్యూ. ఈ అధికారాల ఏర్పాటును అధికార పృథక్కరణ సిద్ధాంతంగా రూపొందించి దాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు తరువాతి కాలంలో ఫ్రెంచ్ రాజనీతి శాస్త్రవేత్త మాంటెస్క్యూ. కాబట్టి ఇది దానికి ఇది మూలమని మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రజాసమ్మతి. ఈ ప్రజాసమ్మతి అనేది రాను రాను ఆధునిక ప్రజాస్వామ్య భావనకు పునాది వేసిందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. నేను ఇందాక కూడా మీకు చెప్పాను, ఆధునిక ప్రజాస్వామ్య నిర్మాణానికి, ఆధునిక ప్రజాస్వామ్య భావన అభివృద్ధికి ఈ ప్రజాసమ్మతి భావన ఎంతో, ఇంతకు ముందు ఎవరు కూడా ఈ ప్రజాసమ్మతి భావనను చెప్పలేదు. ఈయనే మొదటి రాజనీతి సిద్ధాంతవేత్త, రాజనీతి తత్వవేత్త ప్రజాసమ్మతి అనే భావనను సృష్టించిన రాజనీతి తత్వవేత్త అనమాట. ఈ భావన ఆధునిక ప్రజాస్వామ్య నిర్మాణానికి, భావనల అభివృద్ధికి ఎంతో తోడ్పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈయన గొప్ప వ్యక్తి శ్రేయోవాది. ఈయన ఒక గొప్ప వ్యక్తి శ్రేయోవాది. ఏంటి వ్యక్తి శ్రేయోవాది అంటే, ఈయన సిద్ధాంతం మొత్తం కూడా వ్యక్తి చుట్టూనే పరిభ్రమించింది. ఈయన సిద్ధాంతం మొత్తం కూడా వ్యక్తి చుట్టూనే పరిభ్రమించింది. అందుకని మ్యాక్సీ ఏమంటాడంటే, లాక్ ఉద్దేశంలో రాజకీయ అధికారాలను విస్తృతం పరచడం కాదు, వాటికి పరిమితులు విధించడం అని అంటాడు. ఇందాక నేను మీకు పరిమిత ప్రభుత్వం గురించి చెప్తున్నప్పుడు అధికారాలను ప్రభుత్వానికి పరిమితం చేశాడని చెప్పాను. అదే భావనను మ్యాక్సీ అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈయన ఉద్దేశంలో రాజకీయ అధికారాలను విస్తృతం చేయడం కోసం ఈయన సిద్ధాంతాన్ని రూపొందించలేదు, ఆ అధికారాలకు పరిమితులను విధించడం కోసం ఈయన సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఎందుకు పరిమితిని విధించాలనుకున్నాడు? వ్యక్తి స్వేచ్ఛ కోసం. వ్యక్తి విషయంలో రాజ్యం జోక్యం ఎక్కువ కాకుండా ఉండడం కోసం ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. అందుకనే ఈయన వ్యక్తి శ్రేయవాది. ఈయన సిద్ధాంతం మొత్తం వ్యక్తి చుట్టూనే పరిభ్రమించింది, వ్యక్తి చుట్టూనే పరిభ్రమిస్తుంది, వ్యక్తి చుట్టూ పరిభ్రమించిందనే విషయాన్ని మనకి ఆయన చెప్పిన సిద్ధాంతంలోని అనేక భావనలు ప్రస్ఫుటం చేస్తున్నాయి. అందుకనే ఈయనని ఉదార ప్రజాస్వామ్యవాదిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఉదార ప్రజాస్వామ్యవాదిగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా రాజనీతి శాస్త్రంలో లాక్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా తరువాతి రాజనీతి శాస్త్రవేత్తలను ప్రభావితం చేశాడు అని అనడంలో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి ఈ విధంగా మనము మరి లాక్ గురించిన సిద్ధాంత వివరణను మనము తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.